Hey guys, welcome back to our channel Gayatri Things. Present అయితే నేను హిందూపూర్ రైల్వే స్టేషన్ లో ఉన్నా. అవునా నిజమా? సో నేనైతే ట్రైన్ ఎక్కేసి కేసర్ బెంగళూరులో కాకుండా ఈసారి బైపనల్లిలో దిగినా. ఎందుకంటే ఇక్కడ నుండి మా అక్క వాళ్ళ పీజీకి దగ్గర కాబట్టి. నాకు చాలా నర్వస్ గా ఉంది మెట్రోలో అలా వీడియో తీస్తుంటే, అందుకే సరిగ్గా తీయలేదు. అండ్ ఫైనల్లీ మా అక్క వచ్చేసింది. ఇంకా నేను మా అక్క కలిసి వాళ్ళ పీజీకి అయితే వెళ్ళిపోయాము. మా అక్క తినడానికి బయటికి పోదాం అనింది. సరేలే ఇక్కడ ఏంటుంది అని అలా నడుస్తుంటే ఒక 2 కిలోమీటర్స్ నడిపించింది. దోశ అండ్ పొట్టి పొట్టి ఇడ్లీలు తినడానికి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అనుకోండి. ఇప్పుడు మనమైతే ఆ ఇడ్లీని అలా సాంబార్లో డిప్ చేసి తర్వాత చట్నీలో డిప్ చేసి తినేసి ఆ టేస్ట్ మాత్రం నిజంగా చాలా అయితే బాగుంది. బట్ ప్రైస్ కూడా అలానే ఉందనుకోండి, అది వేరే విషయం. రిటర్న్ పీజీకి వెళ్లే దారిలో ఏదైనా జ్యూస్ తాగుదాం అనుకున్నాం. అండ్ ఇక్కడ అయితే వచ్చేసాము. వేరే దగ్గర చాలా మంది ఉన్నారు, సో వెయిట్ చేసి ఓపిక లేక ఇక్కడికి వచ్చాము. మా అక్క అయితే స్నాప్ తీస్తుంది, నేను వ్లాగ్ కోసం వీడియో తీస్తున్నా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఇంకా జల్దీ పీజీకి అయితే వెళ్ళిపోయాము. తర్వాత మనమైతే మెట్రో స్టేషన్ కి వెళ్ళాము, ఎందుకంటే ట్రైన్ ఎక్కాలి కాబట్టి. సో మెట్రో ట్రైన్ కూడా వచ్చేసింది, మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. మా అక్క వీడియో చూడండి నవ్వుతుంది కదా. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జెల్సీగా ఉందిరా. ఎప్పుడు అంతే పిల్ల. ఇంకా ఇక్కడైతే చాలా కన్ఫ్యూజన్ పార్ట్, అసలు అక్కడ దిగాల ఇక్కడ దిగాల, ఆరో మార్క్స్ ఎక్కడ చూసినా ఉంటాయి. నేను ఒక్కటే అనుకున్నా ఇంత మంది ఉన్నారా అని వెళ్ళాక తెలిసింది. ఫైనల్లీ ట్రైన్ కూడా వచ్చేసింది. సో మనమైతే లోపలికి వెళ్ళి ఎక్కేయడమే. కొంచెం సేపు బాగా నిద్రపోయిన తర్వాత మనకి మైసూర్ వచ్చేసింది గాయస్. మైసూర్కి వచ్చింది ఫస్ట్ టైం అయినా నాకే అన్ని తెలిసినట్టు. మా అక్క చూడండి ఎట్లా వెళ్ళిపోతుందో. ఈ వీడియో క్లిప్ ఇంతసేపు ఎందుకు పెట్టానో ఒకసారి ఆలోచించి తెలిసే కమెంట్ చేసేయండి చూద్దాం. ఇంకా ఇక్కడికైతే వచ్చేసి టిఫిన్ ఇడ్లీ తిన్నాము. ఇంకా తిన్న తర్వాత మనం అదేంటి సోడాలాస్ కుక్ హౌస్ అంట తెలుదు మనకి. అవన్నీ తినడం ముఖ్యం మనకి ఫుడ్. ఆ రోజు ఏకాదశి, సో ఎవ్వరూ లేరు, మేము ఒక్కటే మంచిగా తినడానికి వచ్చినాం. అందరూ ఉపవాసం ఉంటే మేము మాత్రం ఫుల్ గా తిందామని ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. మా అక్క అలసిపోయింది అనమాట. వాటర్ మనమైతే 20 రూపీస్ పెట్టి కొనడం ఎందుకనేసి వీళ్ళే ఫ్రీగా ఇచ్చారు. మెనూ చూసే ఫుల్ నాన్ వెజ్జే ఉంది, వెజ్ ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఏరుకొని మేమైతే సౌత్ ఇండియన్ మీల్స్ అదే థాలీ ఆర్డర్ చేసామన్నమాట. టేస్ట్ కూడా బాగానే ఉంది. ఒక్కొక్కటి వచ్చిన తర్వాత ఇంకొక వీడియో అనమాట. బేబీ కార్న్, మంచూరియా, పూరి, అప్పడం అవన్నీ చాలా ఇచ్చారు. టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇంకా తినేసి వెళ్ళిపోతున్నాం. బయటికి వెళ్ళి చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఒక బస్సు వచ్చింది. ఇంకా ఆ బస్సు ఎక్కేసి మరి రైల్వే స్టేషన్, అదే మైసూర్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాము. మైసూర్ జంక్షన్ అంట, మాకు తెలియదు అనమాట. అక్కడ ఐ లవ్ మైసూర్ అని ఉంటే అక్కడ మంచి ఫొటోస్ తీసుకున్నాం నేను అక్క అయితే. అక్క ఎక్కడున్నావు అక్క? మైసూర్ రైల్వే స్టేషన్. మైసూర్కి వచ్చి నువ్వు మైసూర్ ప్యాలెస్ చూడవా? అయ్యో, నేను అక్కడ వీడియో తీస్తుంటే ఎవరో తాత వచ్చేసి ఏంది పబ్బాద అన్నట్టు ఇలా చూస్తున్నాడు. సో ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. సో ట్రైన్ ఎక్కేసినాక చూద్దాం. బై బై. దిస్ ఈజ్ ట్రైన్ అనమాట. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి బస్సు లాగా ఉన్న ట్రైన్ కదక్క. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. నాకు యాపిల్ అంతకు ముందే నా యాపిల్ నేను తినేసాను, అందుకే యాపిల్ అట్లా చూస్తుంది. బేల్పూరి వచ్చింది ఫ్రెండ్స్. బానే ఎక్స్ట్రా చేస్తున్నారు. దీంట్లోకి కిడ్నీ ఇలా వేసుకొని బెంగళూరుకి రీచ్ అయిపోయాము. తర్వాత మెట్రో ఎక్కేసి ఇంకా పీజీకి నేను మా అక్క అయితే వెళ్ళిపోయాము. ఏం చేస్తున్నావు అక్క?
బయటికి రానన్నా నిద్ర వద్దా? నిద్ర ఇంపార్టెంట్ బిగులు. అవన్నీ పీజీ వాళ్ళవేనా? పాపం వాళ్ళు ఫుడ్ చేసిండేదేంటి నీకు? ఈరోజు ఎగ్ చేసి ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇది ఎగ్ రైస్ పీజీలో చేసిన ఫుడ్. ఇది వచ్చేసి రెడ్ నీళ్ళు చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. దీన్ని తినాలంట దేవుడా. కుక్కర్కి అయితే పెట్టేసాము, ఇంకా విజిల్స్ కోసం వెయిటింగ్. పొగలు మా ఫోన్లో క్యాప్చర్ అవ్వండి. వీళ్ళ పీజీలో వడియాలు ఇస్తారంట. ఆ వడియాలని మెత్తి పెట్టుకొని ఒక డబ్బాలకు వేసుకుంటుందంట. ఆ డబ్బా కూడా తెచ్చింది. ఇంకా వడియాలు చేసిన టొమాటో రైస్ తిన్నాము. టేస్ట్ మాత్రం బాగుంది అనే చెప్పచ్చు. లేదు నిజంగా చాలా బాగుంది. కానీ ఇంట్లో చేసినట్టయితే రాలేదు, కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఎందుకక్క టేస్ట్ మనం ఇంట్లో చేసినట్టు రాలేదు అంటే, ఇక్కడ కారం పొడి వేరే కదా, మన ఇంట్లో వేరేది ఉంటుంది అందుకు అని చెప్పింది. మేబీ దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. హూ నోస్. నన్ను అడిగితే కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఐటమ్స్ పెరుగు లేకుండా తింటే అది తినడం కూడా ఇంకా వేస్ట్ అనే అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కంప్లీట్ ఫుడ్ తిన్నాము అంటే దాని మీనింగ్ పెరుగు తిన్నాము అనే, పెరుగు తింటేనే తిన్నట్టు. బ్యాగ్, 2 బ్యాగ్, 3 బ్యాగ్, 4 బ్యాగ్, 5 బ్యాగ్ అన్నీ అక్కవి ఇక్కడే ఉన్నాయమ్మా, నాకు సంబంధం లేదు. అది సూట్ కేస్. మా అమ్మ ప్రతిసారి నన్ను అంటుంది, నువ్వు హాస్టల్కి బ్యాగ్స్ ఎత్తుకోపోతావు, తీసుకునే రావు, ఇంట్లో ఏం బ్యాగ్స్ ఉండవు అవి ఇవి అని. అందుకే వీడియో తీసి చూపిద్దామని అనమాట మా అమ్మకి. వాళ్ళకి తెలీదా? మెట్రోలో మేము మెట్రోలో ఉన్నాం. వాళ్ళకి తెలీదా? తగ్గించుకుంటే మంచిది. ఇంకా హిందూపూర్కి రిటర్న్ రావాలని నేను, మా అక్క అండ్ మా అక్క ఫ్రెండ్ అయితే ఇంకా మెట్రోలో వస్తున్నాం అనమాట. ట్రైన్ అయితే ఇంకో 20 minutes స్టార్ట్ 15 minutes అనుకుంటా స్టార్ట్ అయిపోతుంది చూసాం యాప్లో. బట్ ఇక్కడ చూస్తే మేము ఇంకా ఇక్కడ నుండి వెళ్ళాలి రైల్వే స్టేషన్కి, అక్కడ నుండి 6th platformకి చేంజ్ అవ్వాలి. ట్రైన్ మిస్ అయిపోతుందేమో, మళ్ళీ మా అక్క వర్క్ స్టార్ట్ అయిపోతుంది, ట్రైన్లోనే జాయిన్ అవ్వాలేమో, ఏమేమో ఆలోచిస్తుంది. సబ్వే నుండి స్పీడ్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. బట్ మేము ఎక్కిన 15 minutesకి కదిలింది. అట్లుంటది ట్రైన్స్ అంటే డిలే కదా. ఇదేం ట్రైన్ రా బాబు, సమోసాలు వడలు తప్ప బేల్పూరినే రాదా అనుకుంటూ చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ బేల్పూరి అయితే వచ్చేసింది గైస్. బయట చూస్తే ఫుల్ వర్షం పడుతుంది. ఎలానో పేరెంట్స్ తో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ ఉండడానికి అలో చేయరని మేమైతే ఇప్పుడు వెళ్ళిపోయాము. ఇట్ట తయారయ్యారే మీరంతా. వెనకాలన్న వాళ్ళందరూ చూడండి మనల్నే చూస్తున్నారు, అయినా మనమంతా పట్టించుకోం. మా అమ్మ కూడా ఉండింటే ఖచ్చితంగా తిడుతుండే. ఇంకా హిందూపూర్కి అయితే రీచ్ అయిపోయాము. మా అక్కకు తెలియదు నేను వీడియో తీస్తున్నా అని. చూడండి దాని మధ్యలో మీ విత్ హిందూపూర్. అక్క ఎప్పుడు వచ్చినావు లాస్ట్ హిందూపూర్కి? ఎన్ని డేస్ తర్వాత వస్తున్నావు? చాలా డేస్ తర్వాత అంటే ఎన్ని? వీ వాంట్ నంబర్. తినద్దు, గుర్తు లేదని చెప్పొచ్చు. మేము హిందూపూర్ వచ్చేసినాం గాయ్స్. ఇంకా ఒక ఆటో మాట్లాడుకొని దాంట్లోకి సామాన్లన్నీ సర్దేసిచ్చుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ చూడండి ఇడ్లీ చేసింది. మన అక్క ఇడ్లీ తినదనమాట, అందుకే ఈమె కోసం అటుకులు చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడే, బై బాయ్.